అందుకే ఈవేళ కోసాలు కావండి. దేవుని పెట్టారా, దానియేలు శద్రకు మేషకు అబేద్నెగోలు దేవుని యొక్క సన్నిధిలో జ్ఞానమును కలిగి రాజు యొక్క కళ భావమును కూడా చెప్పినటువంటి వారు ఇక్కడ. హల్లెలూయా. ఏమంటే ఒక మాట అడుగుతాను, జాగ్రత్త ఆలోచించండి. కళ ఉందా కదా, కళ ఉందా కదా. కళను కలగన్నవాడు చెప్పాలా, లేకుంటే కలగన్నవాడికి ఎదుర్కొన్నవాడు చెప్పాలండి? కలగన్నటువంటి వారు చెప్పాలి కదా. కానీ రాజు కలగని దీన్ని చెప్పాడా దానియేలుకి? దీని అర్థమేంటో చెప్పమని లేదు కదా. లేదు. ఏమడుగుతున్నాడు ఇక్కడ? నేను కలగన్నాను, కళ కన్నాను కనుక నేను కలిగినటువంటి కళ యొక్క భావం కాదు, కళను కన్నాను కనుక కళ ఏంటో చెప్పండి. రెండోది కళ భావన కూడా. నెబుకద్నెజరు రాజు దగ్గర ఉన్నటువంటి సంఘులు ఉన్నారు, జ్ఞానోదయం కలిగినటువంటి వారు ఉన్నారు, గొప్ప మేధావులు ఉన్నారు. వీళ్ళు అడుగుతున్నారు, రాజా నువ్వు కలిగినటువంటి కళ ఏంటో ఒకసారి నాకు చెప్పు. ఉందా బైబిల్లోనూ? చదవండి ఒకసారి. రాజు వారితో నేను ఒక కళ కంటిని, ఆ కళ భావము నేను మనో వ్యాకులము కలవాడనై. చూడండి, నేను కలిగినటువంటి కళను నేను మర్చిపోయానయ్యా. ఆ కళ ఏంటో నాకు తెలీదు, కళ నాకు తెలీదు. కానీ ఆ కళ ఏంటో నాకు చెప్పాలి. ఇప్పుడు ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? నెబుకద్నెజరు యొక్క సముఖంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా చెప్పలేరు. కాబట్టి ఈ కళ యొక్క భావం మీరు చెప్పడము కాదు సుమా, నాకు నేను కలిగినటువంటి కళ చెప్పగలిగినటువంటి వాడు మొట్టమొదటిగా కావాలి. రెండో వాడు ఎవడంటే కళ యొక్క భావనను కూడా దానితో పాటు చెప్పగలిగినటువంటి వాడై ఉండాలి. ఇటువంటి వారు రాజు సంరక్షణలో ఉన్నటువంటి వారు, రాజు యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి వారు ఎవరు లేరు. లేనప్పుడు రాజు అడిగిన దానికి సమాధానము చెప్పగలిగినటువంటి వాడు ఒకే ఒకడు ఉన్నాడు అందులో. ఆయన పేరే దానియేలు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు పెంచుకోవాలి కాదా అంటే నాకు అనుమానం. పెంచుకోవాలంటే ఏమంటారు, ఎలాగంటారు? పెంచుతారా? మరి ఎవరికైనా చేతులు ఉంటాయి కదా. వేరే పాస్టర్ గారు వచ్చి బోధించారంటే మీరు అందరూ కూడా హల్లెలూయా అంటారండి. తెలియజేసి అంటే నేను అంటే ఎంతలోకి వాళ్ళకి ఏమండి, రాజు కలిగినటువంటి కళ యొక్క భావమును తెలియచేయడానికి దేవుడు ఒక ఆయన ఇక్కడ సిద్ధపరిచాడు. ఆయన పేరే దానియేలు. ఆయన రాసినటువంటి గ్రంథమే దానియేలు గ్రంథము. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం పెడదాం. ఈ యొక్క రాజు కలిగినటువంటి కళ యొక్క భావము, కళను చెప్పడము కోసము దానియేలు సిద్ధపడి ఉండగా, దానియేలు దీని యొక్క భావమును ఏమని తెలియచేశాడు అంటే ఇప్పుడు చదువుతాం. రాజా, ప్రస్తుత కాలం, జాగ్రత్త ఏమేనండి, ప్రస్తుత కాలం అంటే ఇది ప్రజెంట్ టెన్స్. నేను ఇందాక చెప్పాను కదా ఇందాక ప్రజెంట్ టెన్స్. ఇది చూడండి, ఇది ప్రజెంట్ టెన్స్. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి దానిని, ఈ కథ యొక్క భావం ఈ రాజు ఏమని చెప్తున్నాడంటే, రాజా ప్రస్తుత కాలంలో